ఓలా నేను మీ ముంగడికి మళ్ళీ వచ్చి పట్టుకొని వచ్చిన ఇది మళ్ళీ వచ్చినందుకు ఏం లేదులా మొన్న మా ఇంటి పక్కన వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను. అయితే ఆమె ఏం చేసింది, ఓ అబ్బా మా ఇంటికాడ పూజ చేసుకుంటాను, నువ్వు రావాలబ్బా, ఊరులందరూ ఏడ్చిన ఆడకట్టలందరూ వస్తారని చెప్పింది. సరే అని చెప్పేసి నేను పసుపు కుంకుమ కొబ్బరికాయ రైగొంక పట్టుకొని తింగ వేలులా పోయినా ఆయన వాళ్ళ ఇంట్లో కుర్చీలో కూర్చున్నా. అందరు వచ్చిర్రు పూజ అయింది, వ్రతం చేసుకున్నారు మంచిగానే. అందరు పసుపు కుంకుమ బొట్టు కొబ్బరికాయ కొట్టుకుంటా పెట్టుకుంటా పోతారు. ఎక్కడ అక్కడ పోతారు. నేనేం చేసిన ఇంత నీరు కూడా పెట్టారు కదా, పసుపు వేసిన కుంకుమ వేసిన రైగొంక పెట్టిన కొబ్బరికాయ కొట్టుకున్నా. వాళ్ళని ఇక పోయేస్తా అని చెప్పిన. ఓ అబ్బా కూసో అన్నాడు. పోతుంది పోతే ఇక మంచిగా లేదు, ఇక మళ్ళీ ఆలిని చూస్తే ఏమనుకుంటున్నా అంటే, కాదబ్బా అంటలు వేసినా తినిపో అన్నది. అద్దబ్బా అందరికి పెట్టినావా నాకేనా అంటే, ఇగో నాకు నచ్చిన వాళ్ళు పెడతాను పోతే కూర్చో రాదు అన్నది. సర్లే అని చెప్పేసి కూర్చున్నాక ఆయన పిండి పదార్థాలు పెట్టింది, సేమియా పెట్టింది, ఇన్ని పిల్లలంటే అన్ని పిల్ల వేసింది, అన్ని రకాలు వేసింది పెట్టింది. తిన్నా కడుపు ఆమె చల్లగా ఉండ తిన్నా. ఆయనతో దిగులు ముట్టినా ఇక పోతాను నానత్తాను. అత్త అంటే ఆయనతో మా పక్కింటి ఆమె ఏం చేసిందో ఎరికేనా, నన్ను చూసుకుంటా నోటికి వచ్చిన తిట్లు, ఆ తిట్లు పాడతాను ఒవ్వ పూరమైన తిట్లు తిడతాంది. నీ నోట్ల పోసావా మనిసవ్వా మారావా, నీ నోట్ల పొక్కులు కొడవా, దీని కళ్ళ కాకులు కొడవా, పెద్దలు కూడా అని తిడతాంది. ఎవరు తిడతానవా అక్క, ఎవరు తిడతానని అడిగితే, ఎవరు తిడితే నీకెందుకు, వాళ్ళ ఇంటికి ఎవరితో పోయింది మంచిగా తిన్నది బగ్గ తిన్నది వస్తుందని దాన్ని తిడతానా, నీకెందుకు వేషం వస్తానంటే, ఓ ఊళ్ళో వాళ్ళ ఇంటి కూడా ఎవరు తిన్నారో ఎవరు తిన్నారో నాకు ఏం తెలియదు, నేనైతే తిన్నాను నన్ను చూసుకుంటే తిడతాను నేను మా ఇంట్లో వస్తా అంటే. అందుకని చెప్పేసి నేను నువ్వు నన్నే తిడతానని చెప్పేసి నేను బాధపడుతున్నా. ఇట్లా నిండు ముత్తేను నా మనసు బాధ పెడితే నువ్వు చెప్పుర్రి.